Let's see how to use P&F chart in real-time trading terminal. So ఇది నిఫ్టీ 50 చార్ట్. మనం ప్రీవియస్ గా డిస్కస్ చేసుకున్నట్టే బాక్స్ సైజ్ ని రివర్సల్ వాల్యూని మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. సో బాక్స్ సైజ్ ని పర్సెంటేజ్ విధంగా పెట్టుకోవచ్చు, అబ్సల్యూట్ వాల్యూ అన్న పెట్టుకోవచ్చు. పర్సెంటేజ్ లో 0.05, 0.5, 0.25, 1%, 2%, 3%, కస్టమ్ గా 10% కూడా పెట్టుకోవచ్చు. రివర్సల్ సైజ్ 1 రివర్సల్ సైజ్, 2 రివర్సల్ సైజ్, 3, 4, 5 ఏదన్నా పెట్టుకోవచ్చు. కామన్ గా ఫాలో అయ్యే ప్రాక్టీస్ ఏంటంటే రివర్సల్ సైజ్ 3 ఫాలో అవుతారు. బాక్స్ సైజ్ 0.5 నుంచి 1% వరకు ఏదన్నా ఫాలో అవ్వచ్చు. ఇంట్రాడే చేస్తున్నారు అంటే కొంతమంది 0.25 లో కూడా వెళ్తారు. లాంగ్ టర్మ్ చేస్తున్నారు అంటే 3% వరకు కూడా వెళ్ళేదానికి ఛాన్స్ ఉంటుంది. బట్ ఆన్ యావరేజ్ గా 1% బాక్స్ సైజ్ అనేది యాప్ట్ మెథడ్. సో పర్సంటేజ్ వాల్యూ బాక్స్ సైజ్ కి ఇంక్రీజ్ అవుతుంది అంటే నంబర్ ఆఫ్ కాలమ్స్ డిక్రీజ్ అవుతుంటాయి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ 1000 లో మనం 3% బాక్స్ సైజ్ తీసుకున్నాము అంటే ఫర్ ఎవ్రీ 30 పాయింట్స్ మనకు ఒక ఎక్స్ ఆర్ ఓ అనేది ఫామ్ అవుతుంది. సో ఎక్స్ ఆర్ ఓ అనేది ఫామ్ అవడానికి ఎక్కువ పాయింట్స్ తీసుకుంటుంది కాబట్టి ద నంబర్ ఆఫ్ కాలమ్స్ విల్ బి లెస్. అదే విధంగా బాక్స్ సైజ్ కానీ తక్కువ ఉంది అనుకోండి, లైక్ 0.1 కానీ 0.25 కానీ ఉన్నప్పుడు ఏంటి అంటే బాక్స్ వాల్యూ అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి మోర్ ఎక్సెస్ అండ్ ఓస్ ఫామ్ అవుతాయి. సో ఇన్ దట్ కేస్ నంబర్ ఆఫ్ కాలమ్స్ అనేవి ఎక్కువ వస్తుంటాయి. ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ డౌట్స్ DM me on Instagram.